మహాశివరాత్రి సమయంలో ఎవడు ధ్యానిస్తాడో, ఎవడు దర్శిస్తాడో, ఎవడు శివనామం చెప్తాడో, ఎవడు భక్తితో పూజ చేస్తాడో, ఎవడు ఆ రోజును ఉపవసిస్తాడో, ఎవడు జాగరణ చేస్తాడో, ప్రయత్నపూర్వకంగా నిద్రమాని ఒక రాత్రి ఎవడు శివనామ స్మరణ చేశాడో వాడు యమదర్శనాన్ని పొందకుండా ఈ జాగరణ చేత శివుని యందు కలిసిపోతాడు. ఆఖరి ఊపిరిలో నీ ఊపిరిని నేను భగవన్నామంగా మార్చి నీ చేత భగవన్నామం చెప్పించి నువ్వు భగవన్నామం చెప్పు వెళ్ళిపోయావన్న పుణ్యంతో నేను నాలో కలుపుకుంటానని అభయం ఇస్తాడే. ఆ శివరాత్రి సమయంలో ఎవడు ధ్యానిస్తాడో, ఎవడు దర్శిస్తాడో, ఎవడు శివనామం చెప్తాడో, ఎవడు భక్తితో పూజ చేస్తాడో, ఎవడు ఆ రోజును ఉపవసిస్తాడో, ఎవడు జాగరణ చేస్తాడో, ప్రయత్నపూర్వకంగా నిద్రమాని ఒక రాత్రి ఎవడు శివనామ స్మరణ చేశాడో వాడు యమదర్శనాన్ని పొందకుండా ఈ జాగరణ చేత